ఈరోజు చట్నీ వచ్చేసి బీట్రూట్ చట్నీ. ఈ బీట్రూట్ చట్నీ కోసం అయితే పైన ఉన్న పొట్టు అయితే తీసేసి చిన్న చిన్నగా అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. బీట్రూట్ చట్నీ కోసం అయితే ఇలా బౌల్ అయితే ఫస్ట్ వేడి చేసుకోవాలి. ఇలా బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పల్లీలు, అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని టమాటాలు కూడా వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక ½ కేజీ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో అయితే మంచిగా టమాటాలు, పచ్చిమిర్చిని అయితే ఇలా వేయించుకోవాలి. అలాగే ఇందులో బీట్రూట్ మిక్సర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని అయితే వీటిని మంచిగా అయితే ఉడకనివ్వాలి. ఫస్ట్ అయితే ఇలా ఆయిల్లో అయితే మంచిగా వేగనివ్వాలి. అలాగే ఇందులో కొంచెం చింతపండు సూప్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనకు ఇలా అయితే రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ బీట్రూట్ని అయితే చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ చేసుకోవాలి. ఇలా మనం ఒక ½ an hour to 1 hour వరకు అయితే దీన్ని చల్లారబెట్టుకోవాలి. కలుపు పొగలు మొత్తం వెళ్ళిపోవాలి, ఖాళీ కావాలి. మంచిగా చల్లారబెట్టాలి ఇట్లా కలుపుకుంటా. సూపర్ వేసినావు ముగ్గు. ఎవరు నేర్పింది నీకు ముగ్గు వేసుడు? నువ్వే నేర్చుకున్నావా? మమ్మీయా? పులిహోర కోసం కడాయి తీసుకొని ఇందులో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, ఇలా మనకి మంచిగా పోపు అయితే రెడీ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బీట్రూట్లో కలుపుకుంటే మనకు బీట్రూట్ పికిల్ అయితే రెడీ అవుతుంది.